మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావం చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానంగా నిర్గమాకాండం 23-25 వచనంలో, నీ దేవుడిని యెహోవాని సేవించవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును, నీ మధ్య నుండి రోగమును తీసివేయును. ఆరోగ్యమైనటువంటిది ఆస్తి కన్నా గొప్పది. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. దానికన్నా గొప్పది సాల్వేషన్, మీ ఆత్మకు రక్షణ. ఎంత ఆరోగ్యవంతులైనా 100 ఏళ్ల తర్వాత ఈ లోకాన్ని విడవక తప్పదు. కనుమూసినప్పుడు ఆత్మ నిత్య నరకాగ్నికి పోవడం దేవుని చిత్తం కాదు. కనుక ఆరోగ్యం ఎంత అవసరమని అనుకుంటున్నారు, దానికన్నా ముఖ్యమైనది ఆత్మరక్షణ. అయితే ప్రభువైన దేవుడు అంటున్నాడు, నీ ఆహారమును నీ పానీయం నేను దీవిస్తాను, గనుక నీ మధ్య ఉన్న రోగం కూడా తొలగిస్తాను. రోగాలకు మనం తినే ఆహారానికి ఏమైనా లింక్ ఉందా అంటే అవును. వాట్ యు ఈట్ వాట్ యు ఆర్ అన్నారు. పరిశుద్ధ లేఖనం ప్రకారం అయితే వాట్ యు స్పీక్, వాట్ యు సీ, వాట్ యు హియర్, వాట్ యు థింక్ అండ్ వాట్ యు మెడిటేట్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బికమ్ వాట్ యు ఆర్. మీరెవరు, మీ స్థితి ఏంటి అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం చూస్తున్నారు, మీరు ఏం వింటున్నారు, ఏం ధ్యానిస్తున్నారు, ఏం తింటున్నారో అవన్నీ కూడా మీలో మార్పులు తీసుకొస్తాయి. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువును నువ్వు సేవించగలిగితే మీ ఆహారము పానీయం ఆయన దీవిస్తాను వాగ్దానం చేశాడు. అంటే మన ఆహారం తీసుకునేటప్పుడు, పానం తీసుకునేటప్పుడు దేవుని ధ్యానించుకుని తీసుకోవడం మంచిది. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఆయనకు ప్రార్థన చేయకుండా భోజనం చేయటం అనేది వాక్యానుసారం కాదు. ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు అనేకులకు ఆహారంగా పంచే ముందు ఆ రొట్టెలను పైకెత్తి స్తుతించి దాన్ని విరచి వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువులలో కూడా ఆయన రొట్టెను పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో ఆహారం తీసుకునేటప్పుడు మంచి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేసుకుని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే లేఖనం మాట్లాడుతుంది, ఆయన మీ ఆహారమును పానీయమును దీవిస్తాను అన్నాడు. అవును, మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నా దేవా ఈ ఆహారం దీవించమని ప్రార్థన చేయాలి. మనం ఈ రోజుల్లో చూస్తున్న రకరకాల జంక్ ఫుడ్ మానవ శరీరానికి అనారోగ్యాన్ని కలుగు చేసేటువంటి వ్యర్థమైనటువంటి ఆహార పదార్థాలు ఎన్నో అవైలబుల్గా ఉన్నాయి. సో అటువంటి విషయంలో మనం జాగ్రత్త పడాలి. 104వ కీర్తన 14-15 వచనాల్లో నరుల ఉపయోగం కొరకు కూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు. కూర మొక్కలు అన్నప్పుడు బేదలు కూడా కొనుక్కోగలరు, తక్కువ అమౌంట్ ఉన్నవాళ్ళు కూడా కొనగలరు. ఒకవేళ అమౌంట్ లేదన్నట్లయితే నీ ఇంటి ముందు కూర మొక్కలు వేస్తే ఎన్నో రకాల కూర మొక్కలు మొలిసే అవకాశం ఉంది. ఈ రోజుల్లో అనేక మంది డాక్టర్స్ కూడా వారి యొక్క పూల కుండీల్లో కూర మొక్కలు నాటుకొని మందులు లేకుండా వాటిని పండించుకొని తీసుకుంటున్నారు. మనమంతా బాగుండాలని దేవుడైన ప్రభు కూర మొక్కలను మొలిపిస్తున్నాడు. అది మనుషులకు ప్రయోజనకరమైంది అన్నాడు, హర్బ్స్. సో ప్రార్థించండి, ప్రార్థన చేసుకుని దేవుని యందు భయభక్తికి వెళ్ళండి. ముందు ఆయన్ని సేవిస్తున్నామా లేదా పరీక్షించుకోండి. వచ్చిన కీర్తన పాడుకుందాం పిల్లరా. మా తోడు నీవే, మా నీడ నీవే, మా సర్వం నీవే యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా ప్రభువా. మా కాపరి నీవే, పోషకుడవు నీవే, మా దైవం నీవే యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా ప్రభువా. నేను నా ఇంటి వారము ప్రభు యేసునే సేవించెదము. నేను నా ఇంటి వారము ప్రభు యేసునే సేవించెదము. నా ఇంటి రక్షణ ప్రభు యేసే, నా ఇంటి అధిపతి క్రీస్తు యేసే. నా ఇంటి రక్షణ ప్రభు యేసే, నా ఇంటి అధిపతి క్రీస్తు యేసే. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా ప్రభువా. 128వ కీర్తనలో నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారన్నాడు.
భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కలు మీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలని దేవుని చిత్తం. ఎన్నో మొక్కలు ఈ ప్రపంచంలో ఉన్న ఒలివ మొక్కలకి ఒలివ్ ఆయిల్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలో అన్ని మొక్కల కన్నా ఎక్కువ ఆయుష్ కలిగినవి ఒలివ మొక్కలకి కనిపిస్తున్నాయి. ఆలివ్ ఆయిల్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనం వింటున్నాం. ఆయన అంటున్నాడు, నీ ఆహారం నీ పానం నేను దీవించదని అన్నాడు. ఆయన్ని సేవించేవారైతే తప్పక ప్రభు అయిన దేవుడు మీరు తినే ఆహారమును పానం ఆయన దీవిస్తాన్నాడు. మూడవదిగా మీ మధ్యనున్న రోగాన్ని తీసేస్తాడు. వాక్యం వింటున్న మీ మధ్యలో ఉన్న రోగమును ప్రభు తొలగించి మీకు ఆరోగ్యమును దయచేయునుగాక. షల్ వి ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, దయగల మా ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సమస్తం ఎరిగిన మా ప్రభువా, నీ నామాన్ని ఘనపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను. మిమ్మల్ని సేవించే హృదయం లేకుండా జీవిస్తున్న వారు ఎవరిని ఉంటే ఈ రోజే వారి హృదయాలు సరిచేసుకుని మనస్ఫూర్తిగా సృష్టికర్తని దేవుడిని సేవించే మంచి మనస్సు, ఆలోచనలు వారికి దయచేయండి. నీ దేవుడైన ప్రభువును సేవించము, అప్పుడు ఆయన నీ ఆహారమును పానమును దీవించండి. మీరు చెప్పిన వాగ్దానం, మేము తీసుకునే ఆహారమును పానమును దీవించండి. మీరు దీవిస్తే అది మాకు ఆరోగ్యంగా మారుతుంది. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వ్యవహార విషయంలో ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నీ ప్రతి రోగమును తొలగిస్తాను వాగ్దానం చేస్తున్న దేవా, నీ నామములో ప్రార్థిస్తున్నాను. ఎందరైతే మానసికంగా కృంగిపోయి ఆందోళనతో భయంతో ఉన్నారో, ఈ ఉదయకాలం వరకు విడుదల, స్వస్థత కలుగునుగాక. అనారోగ్య పీడితులై ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థత, ఆరోగ్యం యేసు నామములో కలుగునుగాక. ఆత్మరక్షణ లేని వారందరికీ ఆత్మరక్షణ దయచేయండి. నిన్ను సేవించి నీ సాక్షులుగా జీవించే కృపను మాకు దయచేయండి. మేము తినే ఆహారమును పానమును దీవించండి. మంచి ఆరోగ్యములతో మమ్మల్ని నడిపించి మీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని నజరుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమేన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపా సమాధానం మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశకాండం 31:8 Deuteronomy 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయుర ఆరోగ్యములు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభువుకి తోడై ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21 Genesis chapter 50:21. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. I will provide for you and for your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య భర్తలుగా ఆత్మీయతలో, వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లునుగాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వి విష్ యు ఆల్ ది బెస్ట్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.